రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన జీవమని కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ ఆయన మహాకృప మనల్ని ఎంతగానో బలపరిచినందుకు ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. మీరందరూ క్షేమకరంగా ఉన్నారా? ఇది నన్ను దేవుని మాటలను మనం జ్ఞానం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. సమస్యలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సుదీర్ఘమైన చెరసాలలో ఉండిన ప్రజలను పూర్తిగా బలహీనులైపోయి అలసిపోయి దేవుడు మమ్మలను విడిచిపెట్టాడు అనుకున్నప్పుడు వారిని ఆదరించి ధైర్యపరచడానికి దేవుడు పంపించిన బలమైన సందేశము ఈ వాక్య సందేశము. ఇదేనా అనేక మంది కూడా మన యొక్క జీవిత యాత్రలో సొమ్మసిల్లిపోవడము, బలహీనతగా జీవించగలడము, శక్తిని కోల్పోవడము, అభివృద్ధిని మనము కోల్పోయే పరిస్థితిలోనికి మనం వెలుచు ఉండవచ్చు. అయితే ఈ దిన్న ప్రభు అయిన దేవుడు మనందరికీ తెలియపరుస్తున్న ఒక ఉన్నతమైన మాట, సొమ్మసిల్లిన వారికి. ఒకవేళ ఈ దినాన్ని నువ్వు సొమ్మసిల్లి అయ్యో ఏంటి నా బ్రతుకు అని నిరాశతో నిస్పృహతో బలహీనమైన సమయములలో గుండెను ప్రయాణం చేస్తున్నట్లయితే ప్రభు అంటున్న మాట, బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బల అభివృద్ధిని కలగచేయవాడు ఆయనని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలసిన ఆశలన్నీ ఆవిరైపోయినా మన బలహీనతలు గుండా వెళుతూ ఉన్న ఎటువంటి ఆశ లేని స్థితిలో మనకు కృప చూపించగలిగేది, ఆశను కలిగించేది దేవుని ప్రేమ మాత్రమేనని మర్చిపోవద్దు. ఆయన ప్రేమ మనకు కొన్నంత బలమును ఇస్తుంది, కొన్నంత ఆశ్రయమును ఇస్తుంది, కొన్నంత బలాభివృద్ధిని కలగజేసి మన జీవితములలో ముందుకు కొనసాగింపబడడానికి దేవుడు కృప చూపుతాడు. నువ్వు దిన్న వేటిలో నిరాశలోనికి వెళ్ళిపోతున్నావు. కొంతమందిని మనం చూసుకున్నట్లయితే గనక కొన్ని విధాలుగా భయపడుతూ ఉంటారు. అయ్యో అది నన్ను ఏదో చేసేస్తుందని, అయ్యో నేను అక్కడికి వెళ్తే నాకు ఏదో కలుగుతుందని, అయ్యో నేను ఏమీ చేయలేనని, వాళ్ళు నాకన్నా బలవంతులు, నాకన్నా శక్తిమంతులని ఇదేనా అనేక మంది అనేక వాటికి భయపడుతున్న వారు ఉంటున్నారు. కానీ ప్రకటన గ్రంథం మనం చూసుకున్నట్లయితే పిరికితనము కలిగిన వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు. ఇదేనా నీ జీవితంలో బలమునిచ్చే దేవుడిని పక్షాన ఉన్నాడు, కృప చూపించే దేవుడిని పక్షాన ఉన్నాడు, దేనినైనా సాధ్యపరచగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడని నువ్వు నమ్మినట్లయితే ఆయన నీ జీవితంలో ఘనమైన కార్యములు చేయడానికి, ఆయన నీ జీవితంలో కృప చూపించడానికి ఆయన చాలిన దేవుడని మర్చిపోవద్దు. అలసిపోయిన స్థితిలో, బలహీనమైపోయిన దేవుని స్థితిలో, నిరాశలోనికి వెళ్ళిపోయిన నీ స్థితిలో దేవుని కృప జాలి మనల్ని బ్రతికిస్తారు. మన జీవితంలో పోరాటాలలో ఓపిక నశించిపోయి పూర్తిగా కృంగిపోయినప్పుడు ఈ సమాజం మనల్ని బలహీనులుగా చూడవచ్చు, బలహీనులుగా మనల్ని గుర్తించవచ్చు. కానీ దేవుడు మన అలసటను చూసి జాలిపడి తన హస్తాన్ని అందిస్తాడని మర్చిపోవద్దు. దేవుని వాక్యం అంటూ ఉంది, నువ్వు దినముకు 7 మారులు పడిపోయినా ఆయన నిన్ను లేవనెత్తును. ఎందుకు మాట అనగలుగుతున్నాడు? ఎవరిని దేవుడు లేపగలుగుతాడు? ఎవరిని దేవుడు పడిపోయినప్పటికీ కూడా నిలబెట్టగలుగుతాడనంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసముతో నిరీక్షణతో కొనసాగింపబడతారో వారిని దేవుడు ప్రభువు బలపరిచి ఆయన కృపతో నింపగలుగుతాడు. ఇది నాన్న నీ అభివృద్ధి ఎక్కడ ఉందని నిరాశ గుండా వెళుతున్నావా? నీ అభివృద్ధి ఎక్కడ ఉందని అయ్యో బలహీనత గుండా వెళుతున్నావా? అయితే నిరంతరము నిన్ను నీ ఎడల కృప చూపగలిగిన మన దేవుడు మనకు ఒకసారి మాత్రమే బలమిచ్చి వదిలేయడైనా మనము అడుగు ముందుకు వేస్తూ కొలది కూడా మనకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని దాటడానికి కావలసిన శక్తి దినదినము ప్రభు మనకు అనుగ్రహిస్తాడు.
ఇదే నాన్న దేవుని వాక్యం ఉంటుంది, నూతనమైన కృప, నవనూతనమైన శక్తిని నేను మీకు అనుగ్రహిస్తా అని దేవుని వాక్యం ఉంటుంది. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నేను నూతన పరచెదను, నీ కార్యములను నేను బలపరచెదను, నీ కార్యములను నేను ఘనపరచెదనని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో బాధ్యత భారముతో లోపల అలసిపోయిన ఆ పరిస్థితుల్లో ఎప్పటికీ మారదనుకోవద్దు. నీ కన్నీటి జీవితమే, నీ కన్నీటి ప్రార్థన ప్రభు నీ జీవితాన్ని నిలబెట్టగలుగుతాడు. నీ ఆవేదన ప్రభువుకు అప్పగించు. నీ నిస్సహాయ స్థితిని దేవుని సన్నిధిలో విడిచిపెట్టు. ఆయన తన బాధ్యత ఏంటో తెలుసా, నేను స్వీకరించి అందరూ ఆశ్చర్యపోయేలాగా సరికొత్త మార్గములో ప్రభు నిన్ను నడిపించగలిగిన దేవుడని మర్చిపోవద్దు. ఇది నన్ను ఆయన విశ్వాసం ఉంచి నడియాడలా. యోహాను సువార్త 14:27 దేవుని వాక్యం ఉంటుంది, మీ హృదయములను కలవరపడనీయుకుడి. ఇది నీ హృదయం కలవరపడుతుంది కాబట్టే నీ జీవితము ఏం కలుగుతుందో తెలుసా, ఆవేదనలు, చింత, బాధ, అనేక కష్టములను కృంగిపోయే పరిస్థితులు నీకు కలుగుతున్నాయి. కానీ నీ హృదయం కలవరపడనివ్వకుండా దేవునికి మన హృదయములను అప్పగించినట్లయితే నవనూతనమైన కృపతో, నవనూతనమైన శక్తితో, నవనూతనమైన ఆత్మతో సొమ్మసిల్లిపోయావా, బలహీనంగా కలిగిస్తున్నావా, శక్తిహీనత కలిగి ఉన్నావా, అయితే ఈ ఉదయ కాలము ప్రభు నిన్ను బలపరిచి శక్తినిచ్చి ఒక ఉన్నతమైన మార్గంలో నిన్ను నడిపించి అనేకులు ఎదుట నిన్ను నిలబెట్టడకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రార్థన నువ్వు ప్రభు అలసిపోయిన నా ప్రాణానికి నీ తోడునిచ్చి కొన్నంత బలాన్ని దయచేయండి అయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ప్రభు నీ ప్రార్థన అంగీకరించి సమాధానము కర్త అయిన దేవుడు నీకు సమాధానమును అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా దైవమా, ఎందరైతే అలసిపోయి సొలసిపోయి ఉన్నారో, నీ బిడ్డలు హృదయములను కలవరపరుచుకుంటూ ఉన్నారో వారిని బలపరచండి, వారి జీవితాలను స్థిరపరచండి. నీ సహాయమును నీ బిడ్డలందరికీ అనుగ్రహించి కృపయు కాపుదలని బిడ్డలకు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా కార్యములు దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క పనులో జీవన పాదులో బలాభివృద్ధిని దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించి మీరు చేస్తున్న ప్రతి జీవన పాదులను ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.